మీకు అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో జంప్ అయ్యి లేదా ఇంట్లో కూర్చున్నారు. అట్లా కూడా కొంతమంది నష్టం జరిగింది. ఇవాళ నమ్ముకున్న మీ అందరికి రేపు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో త్వరగా రాబోయే గ్రామ పంచాయతీలు అనుకోండి, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఓడినా గెలిచినా మనోడే ఉండాలి. ఖచ్చితంగా మనోడే చైర్మన్ కావాలంటే ఆ పార్టీ ఈ పార్టీ తీసుకెళ్తే మనం చైర్మన్ అయితే అన్న ఆలోచనకే ప్రభుత్వం పార్టీ బీఆర్ఎస్ పార్టీ బంధు పెట్టాలి. ఖచ్చితంగా మనం కావాలి చైర్మన్. గాయన దగ్గర గాయన తీసుకొచ్చి పెడితే చైర్మన్ అవుతాం. నలుగురు కౌన్సిల్ అవసరం లేదు. ఓడినా గెలిచినా దొంగని తీసుకొచ్చి గెలిపించి పార్టీ నష్టపోతుంది తప్ప ఆయన లాభపడుతుంది తప్ప పార్టీకి ఏమాత్రం మేలు జరుగుతలేదు. వద్దు అట్లాంటి వాళ్ళు. ఏది ఏమైనా పార్టీ కోసం పనిచేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకొని కష్టకాలంలో మనతో నుండే కార్యకర్తలకి అవకాశం రావాలని మీ అందరికీ నేను కూడా కోరుతున్నాను.